పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకులోని రూట్ స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్లు ఎల్కే త్రిపాఠి, బి విద్యాకాంత్, ఎన్వీఎస్ఎస్ సుధాకర్ వర్మ తదితరులు మాట్లాడుతూ మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి అని సూచించారు. గత సంవత్సరం 10th క్లాస్ పరీక్షల్లో తణుకు టౌన్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి ఘనంగా సత్కారం చేశారు. రూట్ స్కూల్ నుండి పాలిటెక్నిక్ లో టాప్ నిలిచిన విద్యార్థిని కూడా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శుభాకాంక్షలు. మరి రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక రూట్ స్కూల్ తణుకులో స్థాపించి సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంది. దానికి గాను ఈ సంవత్సరం ప్రత్యేకంగా చాలా కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. సో అన్ని రంగాల్లో అకాడమిక్స్, కల్చరల్ అన్ని రంగాల్లో వివిధ పోటీలు జరిగాయి. మరి ఈ రోజున ఈ కార్యక్రమం చాలా గ్రాండ్గా నిర్వహించాము. సుమారుగా 4 గంటలు సాగిన ప్రోగ్రాంలో చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ టీచర్స్తో సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఈ పోటీల్లో విజేతలందరికీ కూడా ఈరోజు బహుమతి ప్రధానోత్సవం కూడా జరిగింది. ఇందులో భాగంగా మా స్కూల్ ప్రిన్సిపల్ ఎల్కే త్రిపాఠి గారు, మా డైరెక్టర్ సుధాకర్ వర్మ గారు, నేను విద్యాకాంత్ ముగ్గురం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ధన్యవాదాలు. 10th క్లాస్లో టౌన్ ఫస్ట్ 600కి 596 సాధించాము మేము రూట్స్. ఆ ఘనత సాధించిన హన్సిని పద్మినికి ఈరోజు మేము సత్కరించాము, క్యాష్ అవార్డు కూడా ఇచ్చాము. అలాగే పాలిటెక్నిక్లో కూడా ఫస్ట్ టైం మేము మా పిల్లల్ని కోచింగ్ ఇచ్చి పాలిటెక్నిక్ రాయిస్తే అందులో కూడా స్టేట్ ఫస్ట్ మార్క్ 120కి 120 సాధించిన విద్యార్థి పవన్ని కూడా ఈరోజు సత్కరించడం జరిగింది. అలాగే క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది.